హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది ములక్కాడతో చేసిన రసం. సాంబార్ కాదు, పప్పుచారు కాదు, పప్పు లేదు, చింతపండు లేదు. మీకు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. నేను మామిడికాయ వేసాను. మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ కూడా వేసి చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక 3 టమాటాలు, ఒక 2 ములక్కాడలు తీసుకున్నాను. ఈ ములక్కాడలన్నీ కలిపి 1 కప్పు అవుతాయి. 1 కప్పు ముక్కలు. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. మన దగ్గర కొంచెం వడిలిపోయిన ములక్కాడలైనా ముదిరిపోయిన ములక్కాడలైనా ఈ రసానికి పనికొస్తాయి. ఈ రసంలోకి ఈ ములక్కాడ ముక్కలు, టమాటో ముక్కలు, 2-3 కారానికి ఎండుమిర్చి, తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, అల్లము, వెల్లుల్లి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కూడా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా కుక్కర్ పెట్టుకోండి. కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోండి. అవి మీ కారానికి తగ్గట్టు. ఇది సూప్లా తాగాలనుకుంటే మాత్రం కొంచెం కారం తక్కువ వేసుకోండి. ఇలా అల్లము, వెల్లుల్లి కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. తర్వాత దీనిలోకి ఉప్పు వేసుకోండి. తర్వాత నేను పులుపు కోసం మామిడికాయ వేస్తున్నాను. మీరు కావాలంటే చింతపండు ఒక ఉసిరిగాయంత మాత్రమే వేసుకోండి. చింతపండు, టమాటాలు వేసాం కాబట్టి మామిడికాయ ఒక పక్క ముక్క మాత్రమే సరిపోతుంది. ఇది పుల్లగా ఉంది మామిడికాయ. లేదు చింతపండు మామిడికాయ 2 వద్దంటే ఈ రసం అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు స్టవ్ ఆపేసిన తర్వాత. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్లో 5 విజిల్స్ లో ఫ్లేమ్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ములక్కాడ మొత్తం బాగా ఉడకాలి. మన పప్పు గుత్తితో కానీ గరిటతో కానీ మెదిపామంటే మెత్తగా అయిపోవాలి. అంత బాగా ములక్కాడ ఉడకాలి. అలా ఉడికే వరకు అందుకని సిమ్లో పెట్టి 1 గ్లాస్ నీళ్ళు మాత్రమే పోసుకోవాలి ముందు. తర్వాత ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకొక లీటర్ నీళ్ళు పడతాయి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా గరిటతో, వేడి మీద ఉంది కాబట్టి గరిటతో ఒత్తుకోండి, లేదా స్మాషర్ ఉంటే మీ దగ్గర దాంతో కూడా నొక్కుకోవచ్చు. తర్వాత ఈ వచ్చిన రసం అంతటిని ముందు ఇలా వడకట్టుకొని తర్వాత మళ్ళీ ఆ పిప్పిని మళ్ళీ వేడి తగ్గితే చేత్తో కూడా బాగా పిసికి దీని అంతటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రసం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కుక్కర్లో వేసుకొని ఇంకాస్త నీళ్ళు పోసుకోండి. అలా కాస్త నీళ్ళు పోసుకుంటూ లీటర్ నీళ్ళు వరకు ఈ క్వాంటిటీకి పడతాయి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో వేసి ఇంకో గ్లాస్ నీళ్ళు పోసి దీని అంతటిని బాగా చేత్తోనైనా సరే బాగా పిసకాలి. ఇలా నీళ్లు పోసి వడకట్టుకుంటూ మనం ఇదిగో ఇలా పిప్పయ్యే వరకు చూసారా, ఇంక ఇందులో ఏం లేదు. ఇలా పిప్పయ్యే వరకు మనం నీళ్లు పోసి వడకట్టుకుంటే నాకు దగ్గర 1 లీటర్ పైన ఇలా రసం వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు దీనికోసం మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దశలోనే మనం ఉప్పు, కారం, పులుపు అన్నీ చెక్ చేసుకోండి. ఏది సరిపోకపోయినా సరే ఒక్కసారి టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు చిన్నగా ముక్కలు చేసి వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే దాన్ని కొంచెం సాంబార్ లాస్ట్లో వేసుకోవచ్చు. కరివేపాకు మాత్రం ఇప్పుడు వేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ, ఇది మీకు కావాలంటేనే వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు. ఇప్పుడు ఒక 2-3 వెల్లుల్లి రేకల్ని చితక్కొట్టి అవి కూడా వేసుకొని ఈ వెల్లుల్లంతా బాగా వేగే వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం రెడీగా ఉంచిన ఈ ములక్కాడ రసాన్ని దీనిలో వేసుకోండి. చూశారు కదా ఎంత నీళ్ళులా లేకుండా ఎంత బాగుందో ఈ రసం. ఇది సూప్లా కూడా తాగొచ్చు కారం తక్కువ వేసుకొని. ఇప్పుడు దీనిలోకి అసలైన ఇంగ్రీడియంట్ రసం పొడి. ఖచ్చితంగా రసం పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఈ రసం పొడి నా ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. ఈ రసం పొడి వేసుకొని ఇప్పుడు ఈ రసాన్ని కరెక్ట్గా 4-5 పొంగులు వచ్చే వరకు మరగనివ్వండి. ఇంకా ఎక్కువ ఏం మరగక్కర్లేదు. కాకపోతే ఉప్పు, కారం, పులుపు అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ పులుపు చాలకపోతే లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత నిమ్మరసమైనా పిండుకోవచ్చు. ఇదిగో ఇలాగా 5 నిమిషాలు ఉడకనిచ్చి ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఏ రసం అయితే ఇష్టం, టమాటో రసం, చింతపండు రసం, ఏ రసం అయితే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ములక్కాడ రసం మాత్రం ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా ఎప్పుడు కూడా ఎండిపోయిన ములక్కాడలు అయినా సరే మీరు పారేయరు. ఇంకా మీరు ఎండిపోయిన ములక్కాడలు కూడా పారేయరు. ఇలా చక్కగా రసం చేసుకొని ఏదైనా ఫ్రై కూర చేసుకొని తింటారు. నచ్చితే కనుక లైక్ చేయండి.